హ్యాపీ యానివర్సరీ ఇద్దరికి, మమ్మీ అండ్ డాడీ. ర్యాపిడో మీ ఇద్దరికి, ఓకేనా డాడీ? ఆర్ యూ రెడీ? రెడీయా? మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మమ్మీ? 33 సంవత్సరాలు అవుతుంది. డాడీ 33 years. ఇయర్ 1991. 1991. డేట్ July 1st. ఫస్ట్. ఓకే మమ్మీ, డాడీకి ఇష్టమైన వెజిటేబుల్ కర్రీ, ఓన్లీ వెజిటేబుల్ కర్రీ. తలకాయ. వెజిటేబుల్ ఓన్లీ? వెజిటేబుల్. మినపప్పు. మినప్పప్పు అంతే, మినపప్పు. డాడీ కరెక్టేనా? మినపప్పు కరెక్టే. ఇంకా కూరగాయల గుత్తి వంకాయ. గుత్తి వంకాయ మమ్మీ మిస్ అయిపోయింది. ఎందుకు? మమ్మీకి ఇష్టమైంది చెప్పు డాడీ నువ్వు. పప్పుచారు. ఇంకా కూరగాయలు? పాలకూర. ఇంకేం తింటుంది మమ్మీ? డాడీ చెప్పింది రైటేనా? కరెక్టే. కాదు వచ్చింది. చెప్పే. పప్పు. పప్పుచారు. పన్నీర్. డాడీకి ఇష్టమైన నాన్ వెజ్? తలకాయ. తలకాయ. అవునా డాడీ? అన్ని ఇష్టమే, తలకాయతో సహా అన్ని అన్ని ఇష్టం. అదే అన్న కదా. మమ్మీకి డాడీ? మమ్మీకి మటన్ మెదడు అంతే. మటన్ తింటుందా మమ్మీ? మటన్ తినదు, మెదడు. బిర్యానీ. నాకు తెలిసి మమ్మీ మటన్ తినదు, ఓన్లీ మెదడే. అవునా మమ్మీ? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానా? ఇంకా ఇంకా అంతే, ఇంకేముంటాయి కన్నా? కలర్స్. మమ్మీకి ఇష్టమైన కలర్ చెప్పే డాడీ. చెప్పమన్నానే, చూడమల్లే. ఇష్టమైన కలర్? అన్ని కలర్లు ఇష్టమే. బ్రౌన్ ఇష్టం. బ్రౌన్ అనండి అంతే. కాదు మమ్మీ, డాడీకి ఇష్టమైన కలర్ చెప్పే. డాడీకి ఇష్టమైన కలరు ఏదో బ్లాక్ కలర్ ఇష్టం. బ్లాక్ కలర్. డాడీ బ్లాక్ కలరా? బ్లాక్ అంటాడు. బ్లాక్ ఇష్టమే. ఇష్టమేనా? మమ్మీకి నీ ఇష్టమైన కలర్ చెప్పలేవు మమ్మీ. నాకు ఇష్టమైన కలర్ చిలకపచ్చ కలర్. చిలకపచ్చ కలర్. అవునా డాడీ? చిలకపచ్చ కలర్ కరెక్టే. నేను కూడా కొనిచ్చిన చిలకపచ్చ కలర్ శారీ. ఓకే, ఇక ఆపేయండి ఇంటర్వ్యూ. మాటారా? కేక్ తీసుకురండి. ఇంకా కానీ కట్ చేయొచ్చు. అవును, ర్యాపిడో. మామయ్య బాగున్నావా? ఏదో అలాగా ఫన్నీగా ర్యాపిడో కండక్ట్ చేశాను. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. అప్పుడే మా మామయ్య అత్తయ్య వచ్చారు. ఇంకా మేము ఇక్కడ కేక్ అరేంజ్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ మా హస్బెండ్ కెమెరా ఆపరేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది July 1st అయింది. నేను పోస్ట్ చేసే వరకు చాలా డిలే అయిపోయింది. సో ఇది యానివర్సరీ వచ్చేసి July 1st. దానికి ముందు వీడియోస్ అప్లోడ్ చేశాను, మీరు చూడండి. సర్ప్రైజ్ విజిట్ ఇస్తూ, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తూ, ఇంకొకటి సర్ప్రైజ్ కూడా ఉంది. అదేంటో ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది, చూసేయండి. ఇక్కడ సైడ్కి చూస్తున్న ఫోటోకి ఒక స్టోరీ ఉంది. ఇక్కడ చూడండి, మా మమ్మీ వాళ్ళది ఫ్రేమ్. అది నేను 31st యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి పోస్ట్లో పంపించాను. అది వెళ్ళేసరికి దాని ఫ్రేమ్ మొత్తం ముక్కలు అయిపోయిందండి. అది నాకు చాలా బ్యాడ్గా అనిపించింది. అదే రోజు వాళ్ళ ఫోటో మొత్తం పగిలిపోయి వెళ్ళింది. అస్సలు అనుకోలేదు నేను అలా అవుతుందని. గ్లాస్ మొత్తం విరిగిపోయింది. ఇక్కడ కేక్ ఇక్కడ పెట్టేసి, కేక్ అంటే ఎవరికి ఎప్పుడు ఇష్టం లేదని చిన్న కేక్ తెచ్చుకున్నామని డిస్కస్ చేస్తున్నాం. మా వేద చూడండి, కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తారో, ఎప్పుడెప్పుడు తిందామని రెడీగా ఉంది అక్కడ. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా కేక్ కట్ చేసుకుందామా అని నేను ఎంట్రీ ఇచ్చేసాను. అక్కడ మా తమ్ముడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, ఎలా వీడియో తీయాలి, ఏం చేయాలి అని. వీడియో మంచి రాకపోతే నీ పని చేస్తా వీడియో అయినాక అని చెప్తున్నాను. ఇది వెరీ స్పెషల్ వీడియో అండి. ఇది సర్ప్రైజ్ విజిట్ అన్నమాట. చూడని వాళ్ళైతే ముందు అప్లోడ్ చేశాను వీడియో, చూసేయండి. మా మమ్మీ డాడీకి ఎప్పుడు మెమరబుల్గా ఉండిపోవాలని ఈ వీడియో తీశాను.
ఇంకా ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము. కేక్ కటింగ్ అయింది కదా, ఇంకా మమ్మీ డాడీకి తినిపించి ఇంకా మేము ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసాము. ఇక్కడ మా హస్బెండ్ నేను ఏ సెలబ్రేషన్స్ కైనా యానివర్సరీస్ కి బర్త్డేస్ కి కేక్ అయితే కంపల్సరీ. ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయి మెల్లగా గిఫ్ట్స్ రివీల్ చేస్తున్నాను. ఒక ఫోటో దిగిస్తున్నాం ఇక్కడ. ఇంకా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళైతే కేక్ తిని తిని దగ్గు తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అండ్ వదిన, ఈ మామయ్య వాళ్ళు ఇల్లు ఇక్కడ ఉప్పల్లో మా ఇంటి దగ్గరనే నియర్ బై ఉంటుంది. సో మేము వాళ్ళని ఇన్వైట్ చేసాము. ఇంకా వాళ్ళు మేము చిన్నగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మా మమ్మీకి ఈ మామయ్యకి చాలా మంచి బాండింగ్ ఉంటుంది, చాలా బాగుంటారు. ఇంకా నేను లోపలికి వెళ్ళి గిఫ్ట్స్ అనేది తీసి పెడుతున్నాను. ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి అస్సలు ఐడియా లేదు నేను ఇలా గిఫ్ట్స్ తీసుకొచ్చానని. ఇంకా నేను ఇక్కడ నుంచి లోపల నుంచి వచ్చేస్తున్నాను. అక్కడ ఇంకా మా తమ్ముడిది ఫొటోస్ కాలేదని మీరు దిగండి అని అక్కడ మాకు దింపుతున్నారు. మా తమ్ముడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఫొటోస్ అన్నా వీడియోస్ అన్నా ఏం ఇంట్రెస్ట్ ఉండదు వాడికి. మా హస్బెండ్ ఫోర్స్ చేయడం వల్ల ఈ ఫోటో తీయాల్సి వచ్చింది వాడు. సో చూసారా, నేను శారీ పక్కకు దాచిపెట్టాను ఈ ఫోటో తర్వాత ఇద్దామని. ఈ 33 యానివర్సరీ వాళ్ళకు చాలా స్పెషల్ గా ఉండిపోవాలి. ఇక్కడ చూడండి, మా తమ్ముడు మా డాడీకి ఏం గిఫ్ట్ ఇచ్చానో వచ్చి చూస్తున్నాడు. మా మమ్మీది మాత్రం చూస్తలేడు కానీ మా డాడీ చూస్తున్నాడు. చూసారా, మగవాళ్ళకి కూడా షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ అని ఈ వీడియోతో అర్థమైపోయింది. ఆడవాళ్ళు బయటికి కనిపిస్తారు, మగవాళ్ళు కనిపించారు అంతే. నేను తీసుకొచ్చిన కాశీపోయి అది కూడా ఉన్న శ్రీమాన్ గిఫ్ట్ ఓపెన్ చేయాలి చూడండి ఫస్ట్. లెటర్ పెట్టింది ఫస్ట్ డాడీ. చెప్ప ఓపెన్ అయ్యండి. మాకు తెలియదు, అది కూడా అట్లనే చేశారు. అర్థం పాల్గొట్టింది. అర్థం లేకుండా ఇప్పుడు పట్టుకో. వేదమ్మా ఈ గిఫ్ట్తో పాటు మా మమ్మీకి ఇంకోసారి గిఫ్ట్ చేశారు. అది కూడా నేను గిఫ్ట్ చేస్తున్నాను. అది గిఫ్ట్ చేసిన వాళ్ళకి తెలుసు అది ఎవరు అనేది. మా మమ్మీ చాలా సర్ప్రైజ్గా, కొంచెం కోపంగా ఇలా అన్నీ చూపిస్తుంది నా మీద. అతను గిఫ్ట్ చేసింది నేను కూడా ఫోర్స్ చేశాను, ప్రేమతో తీసుకొచ్చింది మమ్మీ తీసుకో అని. ఆ ఫోటో ఫ్రేమ్ మాత్రం మ్యాట్ ఫినిష్లో చేశాను, పోయినసారి ప్రాబ్లం అయిందని. ఫోటో ఫ్రేమ్ ఇది ఇంకో సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను మమ్మీ డాడీకి. అదేంటో మీరు కూడా చూసేయండి. సర్ప్రైజ్ ఏంటో తెలుసా? లైన్ బుక్ లైన్ అసలు
కరెక్ట్ ఇట్లా లైన్ వచ్చినాయి అనుకోకుండా గ్యాప్ వచ్చినా కూడా ఆ రోజే లైన్ గా దొరికినాయి మనకి టికెట్స్. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నారు, మేము వస్తున్నామని తెలియదు కదా, సో వాళ్ళకి తెలియకుండా నేను కూడా వాళ్ళతో పాటు మూవీ టికెట్స్ బుక్ చేయించుకున్నాను. కల్కి మూవీ షో టైమింగ్ వచ్చేసి 10:45కి ఉంది. ఇంకా ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసి ఇంకా బయట డిన్నర్కి ప్లాన్ చేసాము. ఇంకా మేము బయటికి డిన్నర్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఉల్టా కూర్చోబెట్టాల్సి వస్తుంది థియేటర్, మళ్ళీ ఇస్తాడు. గట్టిగా పట్టుకోరా బాబు, అది ముందే ఇట్లుంటుంది. ఇక్కడ మా శ్రీమాను ఊరికే మేము వస్తున్నామా లేదా అని ఊరికే వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఫైనల్గా సంతోష్ ఫ్యామిలీ ధాబాకి వచ్చేసాము. ఆ రోజు మండే కావడం వల్ల మేము వెజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. యాక్చువల్లీ మేము నాన్ వెజ్ ప్రియులము ఎక్సెప్ట్ మా మమ్మీ. ఇంకా తప్పలేని పరిస్థితిలోని వెజ్ తినేసాము ఇంకా ఆ రోజు. ఇంకా వెజ్లో మనకేముంటుందండి, యాజ్ యూజువల్ పన్నీరు, బటర్ పన్నీరు, పన్నీర్ మసాలా, పన్నీర్ టిక్కా. ఇక పన్నీర్లోనే 10 రకాల పన్నీర్స్ ఉంటాయి. సో అవి కొన్ని మేము చూస్ చేసుకొని తినేసి ఇలా మళ్ళీ మూవీకి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇది కల్కి మూవీ 10:45కి ఉండే, షో అనేది లేట్ స్టార్ట్ అయింది. నియర్లీ 11:30కి స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి వరకు ఇక్కడ టైంపాస్ చేసాము. ఇంకా షోకి వెళ్ళిపోయాము. ఇక్కడ మా వేదశ్రీ చూడండి ఎలా చూస్తుందో. ఇంకా మూవీ కంప్లీట్ అయ్యేసరికి నైట్ 2:30 వరకు అయింది. ఇంకా ఇంటికి వచ్చేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే నైట్ అండి. ఇంకా మేము వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది. ఇంకా మమ్మీ పిల్లలకి తినిపించేస్తుంది. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. 10:30 నైట్ 10:30 to 11 అయింది. మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 2:30 అయిపోయింది. ఇంకా అంతే అండి ఈ వ్లాగ్. ఈ ఇయర్ మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇలా కంప్లీట్ అయ్యాయి. మేము చాలా హ్యాపీ, వాళ్ళు కూడా ఇంకా చాలా హ్యాపీ. ఇక ముందు మంచి మంచి వీడియోలతోని మేము ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొట్టండి